ఇక ఇక నా ఇక్కడ మైక్ ఒకటి స్పీకర్ ఒకటి అన్ని కనెక్ట్ అయినాయి, అన్ని డిస్కనెక్ట్ చేశాను. సారీ. ఇప్పుడు ఓకే, ఇంకా అడగండి. చెప్పండి బ్రో, నాకు నవ్వుతుంది చూస్తే. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. సరే, ఇప్పుడు చెప్పండి బ్రో, ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఎంట్రీస్ లో. సో మనకి ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి కదా. ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది, ఇది అయిపోయాక చెప్పట్లేదు, ఆల్వేస్ మనం ఉండేదే కదా, ఇది రిజెక్షన్, ఇది రిజెక్షన్, ఇది రిజెక్షన్, ఇది రిజెక్షన్. దీని అబౌవ్ ఉంటేనే సిఈ సైడ్ అనుకున్నాం. సో బిలో మినిమం ఇది టార్గెట్ అనుకున్నాం కదా, ఈ లెవెల్. దీని బిలో కూడా వచ్చేసింది. ఓవరాల్ గా ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది అంటే ఇది యాక్టివేట్ అయిపోద్ది. ఇది ఏదైతే ఆరో మార్క్ పెట్టానో అది ఇది. సో ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టినే ఒక 1.5 hour ఉందా, 2 hours ఉన్నట్టుంది. ఇంకా ఇక్కడ నుంచి మాత్రం మనం బుల్ సైడ్ ఉండొచ్చు. ఇంకా దీని బిలో క్లోజ్ అయింది అంటే ఇది టార్గెట్, మినిమం టార్గెట్. మార్కెట్ ఎప్పుడు కూడా లెవెల్స్ దగ్గర ఇలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో చెప్పండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. బ్రో మెయిన్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలనేది, అది ఏ టైం ఫ్రేమ్ అంటే 50 minutes అర్థమైంది. మీరు 3 months 6 months వీక్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలనేది కొంచెం క్లారిటీ. ఓకే, ఎవరు బ్రో అడిగింది? నేమ్ కనిపించలేదు నాకు. విశాల్ బ్రో. ఓకే, విశాల్ బ్రో. ఒకటే బ్రో, మన లాజిక్ ఏంటి, మామూలుగా వీక్లీ లెవెల్స్ అనేది ఇంట్రాడేకి ఫాలో అవుతాం. ఓకే, ఈ మంత్లీ లెవెల్స్ అనేది ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఇంకా ఇవేం కనపడద్దు మనకి, ఓన్లీ 1 చార్ట్ పెడదాం. ఓకే, ఇది వీక్లీ లెవెల్స్ బ్రో. వీక్లీ లెవెల్స్ లో కోబ్రా అబౌవ్ ఉంటే హౌ టు టేక్ ఎంట్రీస్ వీడియో చేశా కదా. సో దాంట్లో 15 minutes క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇంట్రాడే ట్రేడర్స్ అయితే అదే ఫాలో అవ్వాలి. వన్స్ ఇక్కడికి వెళ్ళాక, ఇప్పుడు ఇది ఉంది బ్రో, ఇది యాక్చువల్ ఓపెనింగ్ ఇక్కడ చూపించారు, కానీ మన ప్రీ మార్కెట్ ఇది. ఇక్కడ నుంచి ఈ లెవెల్ వచ్చి ఈ ఏరియాలో సిఈ ఒకవేళ పిఈ ఎంట్రీ ఇచ్చిన ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో ఇది ఎందుకు అంటే ఇది పర్ఫెక్ట్ గా పిన్ టు పిన్ ఇచ్చింది రిజెక్షన్. ఈ క్యాండిల్లో పిఈ ఎంట్రీలో ఉన్నా కానీ నేను ఈ క్యాండిల్లో ఎస్ఎల్ పోయింది. వన్స్ మనం ఎప్పుడైతే ఇది చూస్తామో ఇలాంటిది, ఇది 25%, 75% లాజిక్ అని చెప్పా కదా, ఇది మన మినిమం టార్గెట్. మళ్ళీ అంటిల్ కోబ్రా అబోవ్ వెళ్తే గానీ మనం సిఈ సైడ్ ఉండవు. సో దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీ ఇస్తాం కదా, ఎంట్రీ ఇచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి మనకి మినిమం టార్గెట్ ఇది ఉంటుంది బ్రో, యాష్ లైన్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫెయిల్ అయిపోయినాం. ఇక్కడ ఫెయిల్ అయ్యాక కూడా ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అంటే డౌన్ కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. కానీ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ తో బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ మన మైండ్ చేంజ్ అవ్వాలి. ఇంకా ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అవుతుందో ఇంకా ఇది తీసేస్తాం, ఈ స్ట్రక్చర్ తీసేస్తాం మైండ్ లో నుంచి. సో అందుకే హౌ టు టేక్ ఎంట్రీస్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి బ్రో. అది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోయింది. ఇది 15 minutes. ఓకే, అదే స్వింగ్ ట్రేడ్స్ ఉంటుంది కదా, స్వింగ్ ట్రేడ్స్ అయితే ఇంకా మంత్లీ లెవెల్స్ పెట్టుకొని సేమ్ లెవెల్స్ కాబట్టి అవి కూడా ఆ లెవెల్స్ వైజ్ గా వెళ్ళిపోతాం అంతే. ఏది హైయర్ టైం ఫ్రేమ్ 2 hours పెట్టుకొని, ఈ 2 hours పెట్టుకొని ఎప్పుడైతే ఈ లెవెల్ ఎబో వెళ్ళిందో ఇంకా మనకి ఇక్కడైతే మామూలుగా అయితే ఏ లెవెల్స్ ఉండవు బ్రో ఈ ఏరియాలో. వన్స్ మంత్లీ లెవెల్స్ దాటాక ఇంకా 3 months కదా నెక్స్ట్ ఉండేది, మంత్లీ అయిపోయిందంటే. సో 3 months అప్పుడు ఆన్ చేస్తాం. ఇక్కడ ఏమన్నా లెవెల్ ఉంటే చూస్తుంది తప్ప, లెవెల్ లేకపోతే వదిలేయటం ఇంకో చార్ట్. సో అది వన్స్ ఒకసారి మంత్లీ లెవెల్స్ నుంచి ఎబో వెళ్ళింది అంటే అప్పుడు 3 months ఆన్ చేస్తాం బ్రో. అంతవరకు అయితే 3 months ఆన్ చేయం. సో ఈ 3 months క్యాండిల్స్ కూడా ఈ మధ్యలో ఇండికేటర్ అప్డేట్ చేశాకనే అది ఫాలో అవుతున్నాం. స్టిల్ అది ఒక రకంగా అయితే టెస్టింగ్ పర్పస్ తోనే ఉంది. ఇంకా
కానీ బాగుంది. లెవెల్స్ అయితే కరెక్ట్ గా రెస్పెక్ట్ ఇస్తుంది. 6 months అయినా 3 months అయినా. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటే బ్రో, మంత్లీ లెవెల్స్ అయితేనేమో స్వింగ్ ట్రేడ్స్, వీక్లీ లెవెల్స్ అయితేనేమో ఇంట్రాడేలో అయితే మనం ఫాలో అయ్యేది ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్. స్వింగ్ ట్రేడ్స్ లో అయితే 1 hour నుంచి 2 hours. ఇది ఎలా అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు బోరింగ్ క్యాండిల్ అని ఇవి అంటాం కదా మనం, బుల్లిష్ క్యాండిల్ ఇవి. సో ప్రైజ్ యాక్షన్ అనేది మనకి కరెక్ట్ గా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది బ్రో, ఇది ఉంది ఎగ్జాంపుల్. సో ఇది అయిపోయాక, ఈ జోన్ అయిపోయాక కూడా ఈ డౌన్ సైడ్ ఉండం కదా, దాదాపుగా అయితే అప్ సైడే ఉంటాం లెవెల్స్ అబౌవ్ వెళ్ళాక, డౌన్ వెళ్ళాక. సో ఎప్పుడైతే ఇది చూస్తామో ఈ ఏరియాలో ఎంట్రీ ఇస్తాం, ఇది స్ట్రాంగ్ జోన్ అని చెప్తాప్పుడు నేను ఇది. సో ఇక్కడ నుంచి మనం అప్ సైడే ఉంటాం, ఎక్కడి వరకు, ఈ ఏరియా వరకు ఉంటాం. మళ్ళీ కోబ్రా వరకు ఓకే. మినిమం ఉంటాం బ్రో, కానీ అప్పుడు కీ లెవెల్ ఇది అవుతుంది మనకి. ఓకే. ఇది ఏంటి, దేని గురించి మాట్లాడడం, ఓన్లీ స్వింగ్ ట్రేడ్స్. ఇది ఫస్ట్ Hmm. టార్గెట్, సెకండ్ టార్గెట్ డైరెక్ట్. ఇప్పుడు నిఫ్టీ చూడండి, అదే కదా ఆడుకుంటుంది ఇప్పుడు. ఒక 3 days నుంచి ఏమవుతుంది బ్రో, ఈ లెవెల్స్ మధ్యలోనే. ఇదేంటి ఇంతవరకు నేను కరెక్ట్ గా, మీరు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లోనే ఇది మాట్లాడాము మనం. ఈ జోన్ ఏంటి, మంత్లీ లెవెల్సే కదా. సో ఆ జోన్ లో పర్ఫెక్ట్ గా మనకి అబౌవ్ క్లోజ్ అయితే తప్ప అప్ సైడ్ ఉన్నాం, అదే బిలో క్లోజ్ అయితే తప్ప డౌన్ సైడ్ ఉండం. సో ఇది బ్రో, ఇందులో మనం వీక్లీ లెవెల్స్ ఇంట్రాడే కాబట్టి వీక్లీ లెవెల్స్ చూసుకొని ఫాలో అవుతూ ఉంటాం. ఇది జస్ట్ అది వ్యూ, అంటే ఎటు చేంజ్ అవుతుంది అనేది ఎప్పుడైతే ఒక 2 hours క్యాండిల్ క్లోజ్ అవుతానికి, టైం క్లోజ్ అవుతానికి వస్తుందో అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి దాన్ని, ఈ లెవెల్స్ పెట్టుకొని, మంత్లీ లెవెల్స్ పెట్టుకొని. ఓకే. ఇప్పుడు ఇది ఉంది బ్రో, ఈ క్యాండిల్ వచ్చి సెల్ రివర్సల్ బిలోనే క్లోజ్ అయింది. సో మన వ్యూ ఒకటే, బేర్ సైడ్ అని ఎప్పటి నుంచో నేను గట్టిగా చెప్తూనే ఉన్నా దాని గురించి. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అన్నది. నిఫ్టీ కొంచెం దాని బిలో ఓపెన్ అయింది అంటే, అక్కడ ఒక లెవెల్ ఉంది కదా మనకి వీక్లీలో, ఆ లెవెల్ బిలో క్లోజ్ అయింది అంటే ఈ రోజే ఫాలో అవ్వాలి. స్టిల్ అది అక్కడే ఉంది, స్ట్రాంగ్ గా ఉండి మనకి ఎస్ఎల్ డే 3 days నుంచి ఎస్ఎల్ డే అవుతుంది. సో ఒక్కసారి మూవ్ అయింది అంటే మాత్రం అది ఇంకా మనకి ఎంట్రీస్ కూడా ఇవ్వదు బ్రో, అలా వెళ్ళిపోద్ది. ఈ కోబ్రా కింద ఓపెన్ అవుతూ చాలా చిన్న గ్యాప్ డౌన్, ఇంకా ఇది ఏది కూడా ఆపదు, ఈ ఏరియాకి వచ్చేస్తుంది. అవసరమైతే ఇంకా క్రాస్ అయ్యి కూడా వెళ్ళిపోద్ది. మనకి న్యూ లో అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నిఫ్టీలో. ఆ న్యూ లో చేస్తుంది అని నేను స్టిల్ కాన్ఫిడెంట్ తో ఉన్నా. ఇదేదో న్యూస్ మార్కెట్ తప్ప మనకి ఇక్కడే అయిపోయేది బ్రో. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ బిలోనే ఈ ఏరియాలో ఉంటే ఒక న్యూ లో చేశాకనే మార్కెట్ అప్ సైడ్ వచ్చేది. క్లియర్ అవ్వకపోతే మళ్ళీ అడగండి బ్రో, నేను మళ్ళీ చెప్తాను రెడీ. ఇప్పుడు న్యూలో అంటే రీసెంట్ న్యూలోనా లేకపోతే ఆల్ టైమ్ న్యూలోనా? అంటే 21,000 అక్కడి వరకు అంటున్నావా, లేకపోతే ప్రజెంట్ లో ఉన్న 24,100 అక్కడికా? ఇగో ఈ క్యాండిల్ ఉందా రాజ్ కుమార్ అడిగింది. ఓకే, అవునవును. ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ లో అనేది కరెక్ట్ లో కాదు బ్రో, కాదు డార్లింగ్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే మనం అంత ముందు మాట్లాడుకున్నాం, ఇది ఈ లో గురించి, అంటే నేను చెప్పా, మాట్లాడుకున్న మీన్స్ నేను చెప్పా, ఈ లో కరెక్ట్ లో కాదు, దీనికంటే న్యూ లో ఒకటి చేస్తుంది అన్న, ఇది చేసింది. అప్పుడు వీడియోలు చూడండి. సో ఎప్పుడైతే ఈ న్యూ లో చేసిందో, ఓకే దిస్ ఈస్ ఫైన్. అప్పుడు ఏం చెప్పానంటే, ఇది ఇక్కడే ఉన్నా కానీ నిఫ్టీ మాత్రం ఒక్కసారి చిన్న లో చేయాలి, చేశాకనే అప్పుడు ఇది స్ట్రాంగ్ గా ఉంటే రెండు కలిసి అప్ సైడ్ మూవ్ అవుతాయి అనుకున్నాం. ఈ లోపు మనకి న్యూస్ రావటం,
ఈ సినిమా అంతా జరగటం చేస్తుంది. స్టిల్ ఇంకా కన్ఫ్యూజ్ లోనే ఉన్నారు. కానీ నేనైతే రేపు ఒకటే, ఈ లెవెల్ బిలో గ్యాప్ డౌన్ అయినా ఓకే, నిఫ్టీ వచ్చి మన వీక్లీ కోబ్రా బిలో అయినా కానీ ఒక్క స్ట్రాంగ్ బేర్ డే అయితే ఉంది. ఓకే. ఇది ఎలా చెప్తున్నా అంటే జస్ట్ కేవలం ఓన్లీ ప్రైజ్ యాక్షన్ తోనే. అందుకే నా పిఈ ఎంట్రీ కూడా అన్ని రోజులు హోల్డ్ చేసిన ఇక్కడ ఇచ్చేసాయి, ఈ క్యాండిల్ లో పోయింది నాకు నిన్న. ఓకే. నీకు ఈ రోజే కదా స్టిల్ నాకు నిన్న పోయింది అది 100 పాయింట్స్. నేను 110 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయినా, 190 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నా కానీ బుక్ చేయలేదు. ఇంకా ఎస్ఎల్ పోయింది చివరికి, స్వింగ్ ట్రేడ్. ఓకే. కిరణ్ గారు చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మన ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు? ఎవరు సార్ అడిగింది? అంటే శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ ఇప్పుడు మ్యాజికల్ నెంబర్స్ బేస్ చేసుకుని ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాల్సి ఉంటారు? ఓటీఎం, ఐటీఎం అనా? ఓకే సార్, నేను చెప్తా. ఇప్పుడు మామూలుగా మనం ప్రీ మార్కెట్ లో నేను కొన్ని లెవెల్స్ చెప్తూ ఉన్నా, అంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అని. ఎగ్జాంపుల్ ఈ రోజు నేను చెప్పిన దాంట్లో, ఈ రోజు నేను మార్క్ చేయమని చెప్పిన లెవెల్స్ ఇవి సార్. ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, హై లెవెల్. అవునండి. ఈ టూ మార్క్ చేయండి, ఐదర్ దీని బిలో లేదా దీని అబోనే అని చెప్పా. సిఈ సైడ్ ఇక్కడ వరకు. అయితే ఇక్కడ ఏమైంది మనకి, అంటే ఫస్ట్ టార్గెట్ ఇదే చెప్పా. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టు ఈ ఏరియాలో. ఈ వీక్స్ లో లైఫ్ సేవ్ అవుతాయి, అట్లా ఉంటది. సో మనం ఒకవేళ వేసినా కానీ ఇలాంటి క్యాండిల్, రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే ఇంకా లాస్ అయిపోతుంది. లేదా ఈ క్యాండిల్స్ లో ఉన్న మనకి అంటే ఇంకా ఫుల్ ఇక అగ్రెసివ్ ట్రేడర్ అయితే చాలా లాస్ అయిపోతారు అక్కడ. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మనం ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఐటీఎం 200 పాయింట్స్ ఐటీఎం తీసుకుంటాం సార్. సిఈ అయితే, పిఈ అయితే ఏదైతే ఓపెనింగ్ అనుకున్నామో దాని నుంచి 200 పాయింట్ ఐటీఎం తీసుకుంటాం. ఎక్స్పైరీ డే అయితే నువ్వు ఇంచుమించు ఏటీఎం తీసుకున్నా పర్లేదు, ఎక్కువ డికే ఉండదు కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను ఈ రోజు యాడ్ చేసింది అదే 25,900 దగ్గర ఓపెన్ అయితే 26,050 ఒకటి యాడ్ చేసా. పిఈ అదే 25,850 ఒకటి యాడ్ చేసా వాచ్ లిస్ట్ లో. అప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడు మ్యాజికల్ నెంబర్స్ బేస్ చేసుకుని డైరెక్ట్ గా తీసుకుంటున్నారా? ఇంకా నేను అంటే మ్యాజికల్ నెంబర్స్ అనేది మైండ్ లో ఉండిపోయింది కదా సార్. నేను ఇప్పుడు ఆప్షన్ చార్ట్ కూడా సరిగ్గా చూడట్లేదు. ఎప్పుడైతే ప్యూర్లీ నేను ఇండెక్సే ఫాలో అవుతాను సార్. సో ఎప్పుడు మనం ఓపెనింగ్ తర్వాత ఏదైతే మనం లెవెల్ అనుకుంటున్నాం ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ గా అక్కడ టచ్ అవ్వగానే కొట్టేస్తాను. అది మాక్సిమం మ్యాజికల్ నెంబర్స్ తోనే పడుతుంది ఎంట్రీ. కానీ ఎలాగో స్వింగ్ ట్రేడ్సే కాబట్టి నేను ఒక 100 and 150 పాయింట్స్ నేను అసలు పెట్టుకుంటాను. అచ్చా, ఓకే ఓకే ఓకే. సో మినిమం 1:2, మినిమం 1:1, తర్వాత 1:2కి వెళ్తున్నారు అంతే సార్. ఇప్పుడు ఒకటి నేను 150 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్న ఇక్కడ బుక్ చేయలేదు అంటే దట్ మీన్స్ నా టార్గెట్ వచ్చి న్యూ లో. నేను వేసింది కూడా మంత్ ఎండ్ ఎక్స్పైరీ కదా. సో ఆ న్యూ లో వరకు వెయిట్ చేస్తే ఎంత వస్తుందో ప్రాఫిట్ చూడండి సార్ మీరు. ఓకే ఓకే. 600-700 పాయింట్ నాకు టార్గెట్ ఉంది. అలాంటిది 100 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తానికి రెడీ అయిపోయినట్టే కదా నేను. అవునండి, అవును. ఇంట్రాడే అయితే ఇప్పుడు ఏం చెప్పేశారు, ఇంట్రాడే అయితే మామూలుగా మీరు చూసారో లేదో ఎన్జీలో స్టిల్ ఇగో ఇలాంటి క్యాండిల్స్ పడుతుంటే మనం ఎంట్రీస్ ఎలా ట్రై చేస్తాం? అసలు ఎంట్రీ ఇచ్చినా గానీ ఎలా ఉండగలదు, అంతసేపు ఉండలేవారు కదా. అవునండి, అవునవును. ఇట్లుంది సార్ సినిమా ఇది.
ఇది మన ఆప్షన్స్ ఎంట్రీ. నేను ఇచ్చింది కూడా ఇక్కడ ఇవ్వలే, ఈ ఏరియాలో కూడా ఇవ్వలే, ఇక్కడెక్కడో ఇచ్చినాం ఎంట్రీ. అంటే చూడటమే మిడిల్ లో చూసాం. వెంకటరమణ బ్రో ఒక్కడే ఉండు నాకు తెలుసు లైవ్ లో అప్పుడు, ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ ఎవరో తెలియదు. సో ఇలాంటి క్యాండిల్స్ పడుతుంటే 1 రెడ్ 1 గ్రీన్ 1 రెడ్ 1 గ్రీన్ ఇవన్నీ స్టిల్ పడుతున్నాయి, కానీ నేను చెప్తూనే ఉన్నా ఇది అంత పైకి వెళ్ళే మార్కెటే. సో ఈవెన్ మనకి ఎస్ఎల్ కొట్టుకుంటూ వెళ్తుంది తప్ప ప్రాఫిట్ అయితే తీయలేవరు అని చెప్పి. ఎవరు తెస్తారు? పేషెంట్స్ తో కూర్చుంటే తప్ప ఇంకా కష్టం సార్. ఇలాంటి ఎంట్రీస్ లో ఒక 10 టైమ్స్ ఎంట్రీ ఇస్తారు, 10 టైమ్స్ ఎగ్జిట్ అయిపోతారు. సో జనరల్ గా మనం ఐటీఎం తీసుకుంటే, ప్రిఫరబుల్ ఐటీఎం తీసుకుంటే కొంతలో సేఫ్ గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఉంటాం సార్. ఇప్పుడు ఇది ఉంది, క్యాండిల్స్ కూడా మనం గెస్ట్ చేయటం ఉండాలి. అది మెయిన్ గా మనకి ప్రైజ్ యాక్షన్ అంటే అది ప్రైజ్ యాక్షన్ ఉంది కదా, దాన్ని బట్టి ఆ బేస్ తోనే చెప్పగలం. ఇందాక ఈ న్యూ లో వెంకటరమణ బ్రో ఉంటే ఈ న్యూ లో ఈ లో చేసేటప్పుడే చెప్పాం ఇది గినక మళ్ళీ ఓపెనింగ్ వస్తే ఆగదు అని. ఆ తర్వాత ఈ క్యాండిల్ లో అంతే చెప్పాం, మళ్ళీ ఈ క్యాండిల్ లో అంతే చెప్పాం. సో ఇవన్నీ అదే జరుగుతున్నాయి ఇప్పుడు. ఓవరాల్ అయితే ఈ రోజు టార్గెట్ అది సార్, అప్ సైడ్ స్టిల్ హోల్డ్ లోనే ఉంది ట్రేడ్. అది ఎస్ఎల్ పోతే ఎగ్జిట్ అవటం, రెస్పెక్ట్ ఇవ్వటం అంతే. ఇంకా కిరణ్ బ్రో చెప్పండి. మనకు ఇప్పుడు ఇది నిఫ్టీ ఏమో మనం వీక్లీ కోబ్రా ఓపెన్ చేస్తున్నాం కదా, అలా ఆప్షన్స్ లో మనకు ట్యూస్డే ఆప్షన్ అయిపోతుంది కదా నిఫ్టీ 50, వెన్స్డే ఓపెన్ అవుతుంది. అలా ఇండికేటర్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా? ఏంటో నాకు అర్థం కాలేదు, ఇది డబుల్ వాయిస్ వచ్చింది. మనకు నిఫ్టీని మనం ఇండెక్స్ లో ఓపెన్ అయినప్పుడు వీక్లీ కోబ్రా ఓపెన్ అవుతుంది కదా మనకు. వీక్లీ కోబ్రా ఓపెన్ అవుతుంది. సో మండే ఓపెన్ అవుతుంది మనకు మార్కెట్. అవును సార్. అలానే ఆప్షన్స్ కూడా మనకు ఆప్షన్ ఎక్స్పైరీ ట్యూస్డే వెళ్తుంది, వెన్స్డే ఓపెన్ అవుతుంది వీక్లీ మనకు. అది నేను ఇంకా దాని మీద ఏం చేయలేదు సార్. ఆప్షన్ లో ఇండికేటర్ అంటే కొంచెం మనకి అది టైం పట్టింది. ఎందుకు అంటే ఆప్షన్స్ లో అంటే బ్రోకరేజ్ అకౌంట్ లోనే రావాలి అది. ఇందులో అయితే మనకి ఇది పని చేయట్లేదు. కానీ షేర్స్ షార్ట్ ఉంది కదా, ఫైర్ 5. సో అది అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్స్ తో పాటు అది వర్క్ అవుతుంది బాగా. ఇంకోటి మనకు డే కోబ్రా ఎందుకు మీరు యాడ్ చేయలేదు? డే లెవెల్లో కోబ్రా లేదండి. ఉంది సార్, ఎందుకు లేదు? సార్ ఎందుకు లేదు బ్రో అనండి బ్రో, చాలా సార్ 37. అదే ఇగో వీక్లీ కోబ్రా ఉన్నది, డేలో చూపించట్లేదు, రావట్లేదు. ఎవరు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు సార్, కొంచెం ఏం చెప్పండి. ఎందుకంటే నేను మ్యాజికల్ నెంబర్స్ ఎక్కువ వాడతాను, 3 years అని చెప్తా ఉంటా కదా. ఓకే ఓకే. ఏంటి నేమ్ చెప్పండి ఒకసారి. నిహారెడ్డి అని ఉంది దాంట్లో. ఓహో, నిహారెడ్డి. ఓకే బ్రో. యా, ఇందులో ఒకటే బ్రో, ఇక్కడ మనకి మీరు అన్నది కరెక్టే. ఇది ఉంది కదా డైలీ జోన్, ఈ డే లెవెల్స్ లో వీక్లీ కోబ్రా రాదు, కానీ ఇందులో వస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ లో కూడా మ్యాజికల్ నెంబర్స్ ఇప్పుడు మనకు మండే ఓపెన్ అయితే కదా, ట్యూస్డే చాలా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు, చాలా యూజ్ అవుతున్నాయి లెవెల్స్ నేను చూసినప్పుడు. అంటే మనకు ఆ జోన్ లో ఉన్నప్పుడు మాత్రం అదే అవుతుంది బ్రో. ఇది డే లెవెల్స్ వర్క్ అవుతుంది మనకి ఆప్షన్స్ కి. డే లెవెల్స్ వర్క్ అవుతున్నాయి, వీక్లీ లెవెల్స్ కూడా మనకు వీక్లీ జోన్ లో మన మార్కెట్ ఉందనుకోండి బాగా యూజ్ అవుతున్నాయి ఆ లెవెల్స్ కూడా. నేనేంటంటే ఫ్యూచర్ లో డెవలప్ చేస్తే మనకు ఇండెక్స్ ఆప్షన్ ఎక్స్పైరీ డే తర్వాత ఓపెన్ అయితే ఛాన్స్ ఉంటాయని అడుగుతున్నాను. అది చూడాలి బ్రో, అది చేస్తాం, కాకపోతే కొంచెం ఇంకేం అనుకోలేదు.
మామూలుగా బ్రోకరేజ్ అకౌంట్ లో వర్క్ అయ్యేటట్టు అయితే అది అవ్వని పని ఇప్పట్లో. కానీ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఆప్షన్స్ కే మనం చేయగలుగుతాం. సో ఈ డే లెవెల్స్ బ్రో, డే లెవెల్స్ లో ఇది యూస్ చేయండి. ఇది కూడా యూస్ చేస్తే మీకు డైలీ కోబ్రా వస్తుంది. అది యూస్ చేయకపోతే మీరు అన్నట్టు డైలీ కోబ్రా ఉండదు, మార్క్ చేసుకోవటం అది ప్రీ ఓపెనింగ్. ఈ షో డైలీ జోన్ ఉంది కదా, అది యూస్ చేయండి. యూస్ చేస్తే వస్తుంది డైలీ లెవెల్స్ ప్లస్ షో డైలీ జోన్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. ఇంకా మామూలు కన్ఫ్యూజ్ అవుతున్నా అన్నారు కదా, సో జనరల్ గా కన్ఫ్యూజ్ ఏం లేదు బ్రో. ఒక్క క్యాండిల్, ఎంత బిగ్ క్యాండిల్ అయినా రానియండి మనకు ఆపోజిట్. ఇప్పుడు ఈ క్యాండిల్ చూడండి, ఎంత బిగ్ క్యాండిల్ అయినా రానియండి, మన లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ అబోనే ఓపెన్ అయింది అంటే చిన్నది ట్రై చేయండి. మీరు రిస్క్ చేసేది 10% ఉండొచ్చు, కానీ మీకు 90% ప్రాఫిట్ ఇస్తుంది లెవెల్. అది ఎప్పుడు నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్కి వెయిట్ చేయండి అంతే. ఇంట్రాడే కాబట్టి ఒక 3 to 4 ఎంట్రీస్ ఇస్తుంది ఎవ్రీడే, ఏ చార్ట్ అయినా. వన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతారు తెలుసా? ఇందాక క్రూడ్ అనుకున్నాం కదా, జనరల్ గా మనం ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యేది ఇది ఉంది. ఇందాక ఈ క్యాండిల్ ఎలా వెళ్ళింది? సో అక్కడ పైన క్లోజ్ అవుతున్నట్టే చేసింది, కానీ స్టిల్ మనకి టైం ఫ్రేమ్ ఉంది. ఎప్పుడు 8 minutes ఉంది అప్పటికి. అయినా కానీ అది అబోవ్ వెళ్ళింది తప్ప మళ్ళీ వచ్చి డౌన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, కనిపిస్తుందా? జూమ్ చేయాలి. సో ఇలాంటి విక్స్ కాడ చాలా జాగ్రత్త ఉండండి. ఈ రోజు మన చాట్ రూమ్ లో కూడా పెట్టా, విక్స్ తో జాగ్రత్త అని. సో ఇదే అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి అబ్జర్వ్ చేశారో, నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇలాంటి క్యాండిల్స్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు డౌన్. ఇలాంటి క్యాండిల్స్ లో ఒక క్యాండిల్ ఇట్లా వెళ్ళినా గానీ నెక్స్ట్ క్యాండిల్ ఆ ఏరియాకి వచ్చింది అంటే అప్పుడు ఎంట్రీ ట్రై చేయొచ్చు. మినిమం టార్గెట్ ఇది, మాక్సిమం ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది సైడ్ వేస్ జోన్. ఇది వన్స్ ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ కి పర్ఫెక్ట్ గా పిన్ టు పిన్ రిజెక్షన్ వస్తేనే అప్పుడు పైకి వెళ్ళిపోయింది. వన్స్ ఇలా వెళ్ళాక కూడా నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చింది అంటే దాదాపుగా ఆపదు, అప్పుడు అది విక్ అవుతుంది. ఎస్ఎల్స్ ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. సో ఇప్పుడు ఇదే జరుగుతుంది బ్రో. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినో ఇది సిఈ సైడ్ ఉండొచ్చు మనం. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఈ జోన్ లోకి వెళ్ళిపోద్ది, ఈ జోన్ లోకి. సో ఇప్పుడు టైం ఎంత ఉందో కూడా చూసుకోవాలి మనం. చెప్పండి బ్రో. ఇంకా బ్రో మీరు ఎంట్రీ తీసుకునేటట్టయితే లెవెల్ ఇట్లా క్రాస్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటారా, లేకపోతే 11 పైన క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారా? క్యాండిల్ క్లోజ్ అయ్యాక బ్రో, క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇప్పుడు ఒక క్యాండిల్ ఇట్లా వెళ్ళినా నేను దాన్ని ఇంకా అది చిన్నది ఇట్లా వచ్చి కూడా మళ్ళీ పైకి వచ్చి, అంటే అప్పటికి ఇంకా సారీ టైం జోన్ చూసుకుంటాం కదా 15 minutes. క్యాండిల్ ఇట్లా ఇక్కడ ఓపెన్ అయింది బ్రో. ఎగ్జాంపుల్, క్యాండిల్ మామూలుగా ఒక క్యాండిల్ ఇట్లా వచ్చాక ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఓకే. ఇలా డౌన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది రెడ్ క్యాండిల్ అవుతుంది, కిందకి వెళ్తున్నట్టుగా వెళ్తుంది మళ్ళీ. అంటే అక్కడ టైం ఉంటే నీకు వచ్చి పైన అబోవ్ క్లోజ్ అవుతుంది. అబోవ్ క్లోజ్ అయినప్పుడు ఇది విక్ అవుతుంది నీకు. నెక్స్ట్ క్యాండిల్ దీని అబోవ్ ఓపెన్ అవుతుంది. ఇంకా అయింది అంటే దాదాపుగా ఈ ఏరియాకి వెళ్ళిపోయింది బ్రో టార్గెట్. ఈ ఏరియాకి టార్గెట్ ఉంటుంది.
అక్కడి నుంచి ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ వస్తుంది దానికి పవర్, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ వచ్చేస్తుంది. ఓకే. ఏదైనా ఎంట్రీ కన్ఫర్మేషన్ మాత్రం లెవెల్ అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ పడుద్ది. అంతే లేదంటే విక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంతే. ఈ టార్గెట్ 25%, 75% ఇది కొంచెం చెప్పరా ఒకసారి? అది అస్సలు నిజంగా ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తున్నారు బ్రో. నేను మామూలుగా సింపుల్ గా చెప్పాది. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి 100% అనుకుంటే ఓకే. ఓకే ఇప్పుడు 54 ఉంది బ్రో. 54 లో ఆఫ్ ఎంత నీకు? 27. ఇదే కదా, ఇది అవును. 50% అంట దీన్ని. ఓకే యా ఓకే, ఈ 27 లో ఆఫ్ ఎంత? సో అది 13.5. ఇది 25%. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఒకటి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి 100% అనుకుంటే నీకు ఈ పైనుంచి వస్తే ఇది 50% అవుతుంది బ్రో. లేదు అంటే ఇది 75% అవుతుంది. అంతేనా? ఈ లెవెల్ పైనుంచి వస్తే. సో ఇక్కడ నుంచి వన్స్ మనకు కోబ్రా కాల్ నుంచి స్టార్ట్ అయ్యాక ఈ పైకి వెళ్ళి ఈ లెవెల్ కాల్ నుంచి వచ్చేటప్పుడు ఐదర్ ఇది రిజెక్షన్ వస్తుంది నీకు, లేదా ఈ 25% కూడా రిజెక్షన్ వస్తుంది అంటే రీటెస్ట్. రీట్రేస్ వస్తుంది అంటే నీకు అప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేస్తానికి పవర్ వచ్చినట్టు. సో అప్పుడు ఇది ఈజీగా బ్రేక్ అయిపోయింది మనకు. కానీ అప్పుడు మన మైండ్ లో ఏముంటది, ఎప్పుడైతే ఇది ఉందో ఇంకా 1 క్యాండిల్ తో వచ్చిన నీకు ఈ క్యాండిల్ ఉందో సి సైడ్ ఎంట్రీ ఇవ్వమంట. సో ఎంట్రీ అనేది ఎప్పుడు మనకి ఈ ఏరియాలో పడాలి రీటెస్ట్ కి వచ్చినప్పుడు, అది పర్ఫెక్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఫ్లో లోనే ఉన్నావు అనుకో, పెద్ద బిగ్ క్యాండిల్ వచ్చింది అనుకో ఒకేసారి ఇక్కడికి, అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ అది ఇక్కడికి వచ్చినా నువ్వు ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చావో నీ ఆప్షన్ అక్కడ C ఉంటుంది. ఎప్పుడు కూడా రీటెస్ట్ ఎంట్రీస్ అనేది మనకి లాంగ్ సైడ్ కి బాగుంటాయి. ఒకవేళ నువ్వు ఇది పైకి వెళ్ళలేదు అనుకో బ్రో, ఈ 25% నుంచి ఇక్కడ నుంచే మళ్ళీ ఇది క్రాస్ చేయకోకుండా రిజెక్షన్ వచ్చింది అనుకో, అప్పుడు నీకు ఇది అయిపోయింది టార్గెట్. ఎలా తెలుస్తాయి మనకి? ఎలా తెలుస్తాయి అంటే 15 minutes క్యాండిల్ దాని క్లోజింగ్ ప్రొడక్షన్ తో ఇంకా ఎంత టైం ఉందా క్యాండిల్ క్లోజ్ అవుతానికి, ఆ టైం చూసుకోవాలి. అది 8 minutes అట్లా 8 minutes అట్లా ఉంది అనుకోండి, స్టే చేయొచ్చు. ఇంకా లేదు 2 minutes లోనే ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, రిమైనింగ్ 8 minutes లో మళ్ళీ డౌన్ వచ్చే టైం ఉంటుంది నీకు. సో అది అందుకే ఇది 25%, ఇది 50%, ఇది 75% అని జస్ట్ అది పెట్టా తప్ప అందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే ఓకే ఏమైంది? ఇది న్యాచురల్ గ్యాస్ రెడ్ వేసారా? 8.4 అక్కడే ఆడుతుంది అది. ఇంకా బ్రో స్వింగ్ ట్రేడింగ్ కి 2 hours చూడాలి. బీటీసీ కూడా 2 hours అన్నారు కదా? బీటీసీ కూడా 2 hours. ఓకే ఓకే బీటీసీ ఏంటంటే మనం స్వింగ్ ట్రేడ్స్ కదా వేసేది. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 287.5 అనేది ఒక చిన్న లెవెల్ ఉంది. సో ఓవరాల్ గా అయితే స్టిల్ పైకే రావాలి. ఎండింగ్ అవట్టుకునే ఈ క్యాండిల్ చూడలేదు, కానీ దీని బిలో వచ్చింది అంటే మాత్రం ఇంకా కష్టమే బ్రో ఇది. కానీ స్టిల్ హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది ఈ ఓపెనింగ్ వచ్చిందంటే ఈ క్యాండిల్ క్రాస్ చేస్తుంది ఈజీగా.
జస్ట్ విక్కేసి మళ్ళీ ఈ ఓపెనింగ్ వచ్చిందంటే ఇక్కడ టైం చూడండి, ఓన్లీ 11 minutes ఇంకా. అంటే ఇది ఇంకా కొంచెం డౌన్ వచ్చినా మళ్ళీ 8 minutes కల్లా ఇక్కడికి వెళ్ళిపోవాలి ఓపెనింగ్. అప్పుడు ఈజీ ఇంకో 3 minutes లో ఈజీ క్రాస్ చేస్తుంది. సో మనం భయపడేది ఇక్కడే, మనం ఎస్ఎల్సి ఇచ్చేది కూడా ఇక్కడే. ఇంకా లెవెల్స్ బాగున్నాయి బ్రో, కానీ మీకంటే దాంట్లో ఆరితేరున్నారు, మేము కొంచెం బిగినర్ కాబట్టి అగ్రి. కానీ ఓపెనింగ్ అబ్జర్వ్ చేయండి బ్రో. ఓపెనింగ్ మనం ఏం చెప్తున్నాం మీరు కూడా ఈజీగా ప్రొడక్ట్ చేయొచ్చు అది. సో గిఫ్ట్ నిఫ్టీ చూడాలి ఫస్ట్, అది ఎన్ని పాయింట్స్ లో ఉందో చూసుకోవాలి. అది ఒక 200-300 అబోవ్ ఉన్నా కానీ మన లెవెల్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందో చూడాలి ఫస్ట్. నిఫ్టీ క్లోజింగ్ చూసుకుని దానికి ఒక 70 points నుంచి ఏమన్నా లెవెల్ ఉంటే అది మన ఓపెనింగ్. అంతకు మించి ఏం ఉండదు అక్కడ ఇంకా. మీరు ఒక వీడియో చేశారు, అది మల్టిపుల్ టైమ్స్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది ఎంట్రీ అనేది. కానీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. ఇంకా బ్రో ఇంకోటి, మంత్లీ లెవెల్ ఇంట్రాడేలో మంత్లీ లెవెల్ స్ట్రాంగ్ గా, వీక్లీ లెవెల్ స్ట్రాంగ్ గా అంటే ఒక 10 times చెప్పుంటా. వీక్లీ లెవెల్ స్ట్రాంగ్ ఎప్పుడు మనకి ఇంట్రాడే వాళ్ళకి. మంత్లీ లెవెల్ జస్ట్ నీకు హైయర్ టైం ఫ్రేమ్ లో వ్యూ చెప్తుంది. స్వింగ్ ట్రేడ్ మనం ఏ సైడ్ ఉండొచ్చు, ఏ లెవెల్ కా నుంచి అక్కడికి రిజెక్షన్ వస్తుంది. ఎల్లో లైన్ టు ఎల్లో లైన్ మనకి టార్గెట్స్ ఉంటాయి. సో ఎల్లో లైన్ ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తుందో ఆ పైన ఎల్లో లైన్కి వెళ్ళిపోద్ది నెక్స్ట్. సో ఇవన్నీ ఈ హౌ టు టేక్ ఎంట్రీస్ అనే లాజిక్ బ్రో అది. మంత్లీ లెవెల్స్ సారీ మంత్లీ లెవెల్స్ ఓకే, మంత్లీ ఎల్లో లెవెల్స్ దీని దానికి తేడా ఉంటుందా? ఎల్లో లెవెల్స్ ఏం లేదు బ్రో. ఏదైతే మనం ఈ ఇందాక 25% అట్లా చెప్పే కదా, 100% లెవెల్ అని. ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి ఇన్ని పాయింట్స్ ఉన్నాయంటే దీని ఆఫ్ వచ్చి మనకి ఎల్లో లైన్స్ ఉంటాయి. ఇది దీని ఆఫ్ వచ్చి ఎల్లో లైన్స్ ఉంటాయి అంతే. got it. సో వీక్లీ లెవెల్స్ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఈ మంత్ ఇంకా చాలా డేస్ ఉంది బ్రో. ఆల్రెడీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, మామూలుగా బయింగ్ జోన్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్యాప్ అప్ వేసారు ఒకేసారి. మళ్ళీ న్యూట్రల్ జోన్ కి వచ్చింది కోబ్రాకి. అక్కడ నుంచి కోబ్రా నుంచి మళ్ళీ ఇక్కడ వేసారు తీసుకెళ్ళి సప్లైలో. ఇప్పుడు సప్లై బిలో ఓపెన్ అయింది కదా, సప్లై బిలో క్లోజ్ అయింది, కానీ నెక్స్ట్ గ్యాప్ అప్ వేస్తేనేమో ఇంకా ఈ జోన్ లోకి వెళ్ళిపోద్ది. ఈ జోన్ లేదా ఇక్కడ మార్క్ చేసుకోవటం, ఈ లెవెల్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఆ లెవెల్ వరకు ట్రేడ్ చేసుకోవటం, స్కాల్పింగ్ చేయాలి సిఈ సైడ్. ఎందుకంటే పిఈ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆపేస్తా ఎల్లో లైన్స్. సో డబుల్ గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ గ్యాప్ ఇచ్చారు, పైన గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ ఒకటే బ్రో, ఇక్కడ మామూలుగా ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందేమో అన్న మైండ్ సెట్ తో ఉంటాం కదా. నేను అందులో చెప్పా కూడా, మీరు ఒక 2 days బ్యాక్ వీడియో చూడండి. ఈ కోబ్రా వరకే ఈ గ్యాప్ ఫిల్ చేయదు. గ్యాప్ ఫిల్ చేయాలి అంటే నేను వ్యూ చేంజ్ చేసుకున్నా అక్కడి నుంచే. మీరు ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైతే, నేను 80% పిఈ సైడ్ ఉన్నా అని చెప్పినోడిని ఈ ఏరియా నుంచి, ఇక్కడ నుంచి కూడా నేను 60% ఇప్పుడు పిఈ సైడ్ ఉన్నా అని చెప్పి. ఎందుకంటే
ఇది డేంజర్. ఇది గ్యాప్ ఫిల్ చేయదు అని అనటానికి ఈ లెవెల్ డేంజర్. సో తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు బ్రో సప్లై. అవును. ఉమ్. అంటే మళ్ళీ కోబ్రా కిందకి వస్తేనే మనం పి సైడ్ ఉంటాం. కోబ్రా కింద కాదు. ఇక్కడ ఒకటే ఈ లెవెల్ అబోవ్ ఉంటే సి సైడ్ టు సైడ్ వేస్ టు అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనం 3 months లెవెల్స్ ఏమన్నా ఉంటే అలాంటి ఏదన్నా ఉంటే స్కాల్పింగ్ ఇంట్రాడే వల్ల కాబట్టి డే లెవెల్స్ లో ఇవి చూసుకుంటూ స్కాల్ప్ చేయాలి. ఇక్కడ ఉందా, ఇది 3 months సెల్ జోన్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్ సైడ్ అయితే. ఇది ఉంది అంటే ఇట్లా వచ్చి మళ్ళీ అప్ సైడ్ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ జోన్కి వెళ్ళిపోవచ్చు. కానీ వన్స్ ఈ సెల్ లెవెల్ అంటే ఈ మంత్లీలో సెల్ ఉందా, సెల్ జోన్ ఈ జోన్కు ఉంది అంటే నిఫ్టీ రెడీ టు ఫాల్ ఉంది. సో ఇది కూడా దాంతో పాటు వచ్చేస్తుంది. ఇంకా డౌట్ లేదు. ఇది ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తారు గ్యాప్ డౌన్ వేసుకుంటే అయినా. గుర్తుపెట్టుకోండి, 1 day ఇక్కడ గ్యాప్ డౌన్ చేశారు అనుకోండి, ఇలా వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ గ్యాప్ డౌన్ వేసినా మళ్ళీ ఇలా వచ్చి ఇలా ఫిల్ చేస్తారు. ఇది సో మన మైండ్ లో ఒకటే ఉండాలి బ్రో, ఇది బయింగ్ జోన్, ఇది సెల్లింగ్ జోన్, ఇది న్యూట్రల్ జోన్. ఇంకా అసలు ఇది దీని మీద క్వశ్చన్ ఉంది నాకు. ఇందులో ఎవరైనా ట్రేడ్ చేస్తారు బ్రో? ఈ క్యాండిల్స్ ఏంటి, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అసలు? చుక్కల ముగ్గులా ఉంది భయ, ఇది చుక్కల ముగ్గులా ఉంది. ఇండియా విక్స్ కూడా చూడొచ్చు దీంతో పాటు, మన లెవెల్స్ తో పాటు. ఓకే, ఇండియా విక్స్ కూడా పర్ఫెక్ట్ గా మనం చెప్పవచ్చు ఇది బయ్యింగ్ కదా. అవును. ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కొడితే మళ్ళీ పైకి వెళ్ళారు సెల్ జోన్ కి, మళ్ళీ అక్కడి నుంచి సెల్ స్టార్ట్ అయితే ఇదే కదా మీరు ఫాలో అయ్యేది. మామూలుగా ఇండియా విక్స్ ఫాలో అవుతారు, దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అవును. ఈ చూసి ఫాలో అవచ్చు దాన్ని కూడా. ఇండియా విక్స్ మంత్లీ లెవెల్స్ తోనే చూడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది హై, పర్ఫెక్ట్ హై. ఇండియా విక్స్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే ఇది కూడా ఫాలో అవ్వండి బ్రో. సో మంత్లీ లెవెల్స్ పెట్టుకుని ఫాలో అవ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా బ్రోస్ ఏమైనా ఉంటే అడగాలి, ఇంకా చూద్దాం. అంటే మనకు స్టాక్స్ లో కూడా చూసుకోవచ్చు కదా భయ ఇది? స్టాక్స్ కూడా బ్రో, వరల్డ్ ఒకటే చెప్తున్నా, ఏ స్టాక్ అయినా ఏదైనా కానీ మస్తు వర్కౌట్ అవుతుంది బ్రో. ఇది చాలా బాగుంటది మన లెవెల్స్. మొమెంటం స్టాక్స్ ఎంత క్యాచ్ చేయాలి, దీన్ని బట్టి మనం ఏమన్నా చేయొచ్చు బ్రో. ఇది 30 minutes ఫాలో అవ్వండి స్టాక్స్ లో అయితే. 30 minutes మన ఇండియా స్టాక్స్ లో 30 minutes ఫాలో అవ్వండి. స్వింగ్ అంటారా లేక ఇంట్రోడే అయినా 30 minutes అంటారా? స్వింగ్ కి ఇంట్రాడే కూడా ఇంట్రాడే మనకి 30 minutes బ్రో. 30 minutes 15 minutes ఓకే. స్వింగ్స్ అయితే మనకి
నేను ఒక ఓకే. ఇది చెప్తా. అది ఎలా స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తా అది. సో ఓకే. అది చూసి ఫాలో అవ్వండి, బాగుంటది అది. షూర్. నేను ఎందుకంటే కొన్నిసార్లు జాబ్ లో టైం ఈ దొరకదు. సో గోలంతా ఈ ఆప్షన్స్ గోలంతా ఎందుకురా బాబు, మాకు స్టాక్సే బెటర్ అనుకుంటే చెప్పండి. స్టాక్స్ ఎలా యా సెలెక్ట్ చేసుకోవాలి, మన యా లెవెల్స్ తో ఎలా వెళ్ళాలి అనడానికి రోజు కూడా పోస్ట్ ఏమన్నా చేస్తా బ్రో, ఏ స్టాక్ మంచిది ఏంటి అని. ఇందులో ఫండమెంటల్ చూడను, టెక్నికల్ చూడను. ఓకే. అంటే నేను ఫీల్డ్ లో ఉంటాను, సో ఎప్పుడు స్క్రీన్ టైం చూడడానికి కొంచెం అవుతుంది కానీ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను కూడా నిన్న జాబే చేస్తున్నా. నేను ఆఫీసులోనే ఉన్నా. క్రూల్లో కూడా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఉంటే 82 పాయింట్స్ బుక్ చేసామంటే అది జస్ట్ బ్లైండ్ గా నాకు ఒక్కసారి 30 సెకండ్స్ చార్ట్ చూసి కథం మొబైల్ పాకెట్ లో పెట్టా అంటే మళ్ళీ అది టార్గెట్ అలర్ట్ పెట్టేస్తా కదా, అలర్ట్ వచ్చేంత వరకు చూడను బ్రో. సో నా కాన్ఫిడెంట్ అన్నమాట, అది ఈజీగా అది పోతే అస్సలు పోయింది, లేకపోతే టార్గెట్ హిట్ అయింది. జాబ్ చేసుకుంటూ కూడా చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి, ఇది అంత బాగుంటది లాజిక్. అవును. కిరణ్ బాబు ఒకసారి ఎన్జీ పెట్టు, సేమ్ ప్రైస్ యాక్షన్ నువ్వు చెప్పింది వచ్చింది. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎంతవరకు వెళ్తుంది? ప్రీవియస్ రెడ్ క్యాండిల్ 50% వెళ్తుందా ఒకవేళ ఇది ఏది గ్రీన్ క్లోజ్ అయితే? ఎన్జీనా? ఎన్జీ ఇది ఇప్పుడు ఇది గ్రీన్ గా క్లోజ్ అయితే $1 ఇది గ్రీన్ క్లోజ్ అయింది అంటే నీకు పక్కగా ఇప్పుడు మన టార్గెట్ ఎంట్రీ ఇచ్చి కూర్చున్నాం కదా, ఉమ్, 2 seconds ఉంది. క్యాండిల్ స్టిల్ మనకి బిలో క్లోజ్ అయింది కదా. ఆగు డార్లింగ్, చూస్తున్నావు ఇది క్యాండిల్ ఓపెన్ అవ్వని టైం ఒకటి లేదు మనకి టార్గెట్ కి వెళ్తానికి కూడా. ఇప్పుడు ఈ టార్గెట్ కి వెళ్ళాలంటే ఈ 1 hour లో అద్భుతం జరగాలి ఇంకా. ఇప్పుడు సపోజ్ ఇవాళ 290 అబౌవ్ క్లోజ్ అయింది అనుకో, రేపు గ్యాప్ అప్ ఛాన్స్ ఉంటుందా? మాక్సిమం ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు డార్లింగ్ ఇది గుర్తుపెట్టుకో, ఇది ఓపెన్ చేసిన 287.5 ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా వెళ్తే తప్ప ఇది క్రాస్ చేయదు, ఈ టార్గెట్ కి వెళ్ళదు. లేకపోతే ఇక్కడ సేఫ్ ట్రేడర్ క్లోజ్ చేసుకొని కూర్చోవటం బెటర్. ఎందుకంటే బేస్ లెవెన్ టైం అన్నమాట, టైం లేదు మనకు అసలు. ఇప్పుడు ఈ క్యాండిల్ స్ట్రాంగ్ గా వెళ్ళిపోవాలి, ఈ ఏరియా వరకు వెళ్ళాలి, అప్పుడే ఏమన్నా కొంచెం ఈ హై క్రాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 4 క్యాండిల్సే కదా ఉన్నది, 4 or 5 క్యాండిల్స్ ఉంటాయేమో. 11:55 వరకులే. సో ఇది వెళ్ళిపోవాలి ఇంకా స్ట్రాంగ్ గా. ఓకే. 289.4 ఉందా, అది ఆపొద్దు. ఇది ఉంది కదా, ఇది ఆపొద్దు. ఇది ఎప్పుడే వెళ్ళిపోయేది, కొన్ని పవర్స్ ఆపుతున్నాయి అనవసరం. అసలు ఇలాంటి క్యాండిల్స్ లో కష్టం ఉండాలి. ఇలాంటి నేను కూడా ఉండను, వెయిట్ చేయను, ఎక్సిట్ అయిపోతా, వేరే చార్ట్ ఏదైనా ఉంటే చూస్తా. దీన్ని చూసుకొని ఎలా నేను క్రూడ్ మిస్ అయిపోయా. ఎందుకంటే లైవ్ లో నేను ఇందులోనే ఎంట్రీలో ఉన్నా, ఇదే లైవ్ చెప్పుకుంటూ ఇదే ఉన్నాం కదా, వీడిని ఏమో ఇదని చెప్పి మళ్ళీ అందులో ఎంట్రీ ఇచ్చింది అది ఇదని ఇంకా ఉంటాయి కదా. సో అది అందులో ఒకటి వీసీ ఒకటి పెడదాం అనుకున్నాం కాబట్టి ఇంకా వదిలేస్తారు. రేపు గ్యాప్ అప్ ఉంటే మాత్రం ఈ ఏరియాలనే ఉంటది డాలి, ఈ ఏరియాలో ఉంటది. డౌన్ వచ్చి అలాగ భయపెట్టి ఇంకా పైకి తీసుకెళ్తారు. లేదు అంటే మాత్రం గ్యాప్ డౌన్ అయింది అంటే మళ్ళీ సేమ్ గేమ్ ఉంటది. ఈ రేంజ్ నుంచి, ఈ జోన్ నుంచి అప్ సైడే ఉంటది నెక్స్ట్. ఈ 3 లెవెల్, ఇప్పుడు ఈ 3 month లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇప్పుడు మనం? నేను ఇది జస్ట్ ఓన్లీ రీటెస్ట్ పర్పస్ అనుకున్నా, కానీ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టి చూడండి, అది చెప్తుంది ఏ సైడ్ వెళ్తుంది ఏంటి అని. ఇది ఎక్కడుంది? ఇది
3 మంత్స్ లెవెల్ ఇది. 3 మంత్స్ ఇది టూ ఎగ్జాక్ట్లీ 75. డిమాండ్ జోన్లో ఉంది. డిమాండ్ జోన్లో ఉంది ఇది. డిమాండ్ జోన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అది. సో ఎక్కడికో ఈ మధ్యలో ఇది గ్యాప్ అప్ వేసారు కదా న్యూస్ స్పేస్. సో అవునవును. ఎక్కడికో పోయింది. అప్పుడు గుర్తుందా అంత వెళ్ళేటప్పుడు కూడా ఈ ఏరియా నుంచి ఇది ఎప్పుడు వేస్తారో తెలియదు కానీ ఈ డౌన్ కి రావాలి అని చెప్పారు. ఏకంగా గ్యాప్ డౌన్ తోనే వేసారు ఆ లెవెల్ దగ్గర. మన మంత్లీ కోబ్రా ఉంటది ఈ ఏరియాలో వాళ్ళు వేసిన దగ్గర, అక్కడ వేసారు తీసుకొచ్చి. ఇప్పుడు ఇదే ఈ 4 క్యాండిల్స్ నెక్స్ట్ 4 క్యాండిల్స్ లో ఇంకా ఒక్కోసారి ఎండింగ్ టైంలో వస్తాయి చూడు అవును, మూమెంట్స్. పెద్ద క్యాండిల్స్ పడతాయి. అలాంటి మూమెంట్ రావాలి ఇప్పుడు, అప్పుడు మనం టార్గెట్ అవుతుంది. లేకపోతే ఇగో ఇక్కడ ఒకటి ఉంది 289.4 అనేది ఈ జోన్ ఆపొద్దు. ఇది ఆపింది అంటే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ వచ్చి ఇక్కడే క్లోజ్ చేస్తారు. ఇది ఓకే ఓకే. ఇంకా ఎవరన్నా బ్రో క్రూడ్ ఆయిల్ ఫెబ్ 6 అప్పుడే డిస్కస్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు ఫెబ్ 6th ఫెబ్ 6 క్రూడ్ మంత్లీ లెవెల్స్ పెట్టండి బ్రో. కూడా ఇలా ఏముంది బ్రో ఇక్కడ. ఆ రోజు మీరు ఇక్కడ మంత్లీలో ఎంట్రీ తీసుకున్నారు, ఎప్పుడు పోస్ట్ చేశారు. అక్కడ మన లెవెల్స్ ఏమున్నాయి. 5674 నుంచి మీరు ఎంట్రీ ప్లాన్ చేశారు అక్కడ నుంచి. ఇది అవుట్ ఆఫ్ ది లెవెల్స్ వచ్చింది బ్రో, వీక్లీ లెవెల్స్ నుంచి వచ్చాక మేబీ ఇదే చెప్పిందేమో. ఇది మంత్లీ లెవెల్స్ లో ఇక్కడ ఎస్ఎల్స్ తీసుకుంది కదా, మేబీ ఇదే కావచ్చు బ్రో, ఈ లాజికే కావచ్చు. ఈ రెండింటి ఎస్ఎల్స్ తీసుకుంది కదా న్యూ లో చేసి. సో అప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ ఎంట్రీ వేసి ఉంటా. ఈ లాజిక్ వైజ్ గా మనదేంటి వీక్లీ లెవెల్స్ లో ఇన్సైడ్ రావాలి, ఇదే కదా హై. ఇంకా వీక్లీ లెవెల్స్ లో ఒకటి బ్రో, ఇది సింపుల్ అర్థమైపోయింది నాకు. అర్థమైంది. ఇది ఏంటి అంటే ప్రజెంట్ లెవెల్స్ కాదు, ఓల్డ్ లెవెల్స్ పెట్టాలి. యా, నువ్వు చెప్పేది కరెక్టే బ్రో. మామూలుగా మనం ఎప్పుడు 7 తర్వాత మీరు ఇక్కడ యాష్ లైన్ ఉంది కదా బ్రో, ఇప్పుడు ఇక్కడ ఎస్ఎల్స్ తీసుకుంది, ఇక్కడ పర్ఫెక్ట్ గా ఎంట్రీ. సో ఇక్కడ 3 times కదా, 3 times తర్వాత కూడా ఇక్కడ స్టిల్ ఈ క్యాండిల్ చూశాక మేబీ ఈ ఏరియాలో ఎంట్రీ ఇచ్చుంటా. అయితే నా టార్గెట్ అయితే ఇది అని చెప్తుంటా వీక్లీలో యాష్, ఎందుకంటే మనకి క్లోజింగ్ డే అది. నెక్స్ట్ ఇన్సైడ్ కన్ఫర్మ్ రావాల్సింది అది. సో వచ్చింది ఇదే లాజిక్ తో ఎంట్రీ వేసి ఉంటా ఈ సైడ్. కాదు బ్రో, ఆ రోజు ఇక్కడ 7 కి ఆ టైంలో ఇక్కడ వచ్చినాయి కదా కింద. ఇక్కడ
అదే డేనా 6 తర్వాత బ్రో 7 కి అప్పుడు మీరు ఇక్కడ కింద ఎంట్రీ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ బ్రో నేను నా ఎంట్రీస్ చూస్తలే బ్రో, చూసి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఆ చార్ట్ బుక్ వెళ్ళి చూడాలి నా ఎంట్రీస్. ఆ రోజు ఈవినింగ్ బ్రో ఇక్కడ ఇక్కడైతే ఒకటే బ్రో, ఈవినింగ్ నేను కింద డౌన్ కి వచ్చి వెళ్ళింది కదా పైకి. అవును, ఇక్కడ ఒకటే. ఇప్పుడు ఇంత ఇంత జరిగాక కూడా ఇలాంటి క్యాండిల్ చూసా ఉంటే కన్ఫర్మ్ గా ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటది, సెకండ్ టార్గెట్ ఇన్సైడ్ రావాలి అన్న మైండ్ సెట్ తోనే ఉంటా. లెవెల్ ఇన్సైడ్ రావాలి అని ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది, ఇది ఇది పైకి వెళ్ళాక కూడా గ్యాప్ డౌన్ వేశారు. ఇలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ క్యాండిల్ చూసామంటే ఇది ఉంటది. ఇప్పుడు ఇది అయిపోయిన మార్కెట్ స్ట్రక్చర్ కాబట్టి మీకు ఇది చెప్పిన వేస్ట్, కానీ నెక్స్ట్ ఇది ఇది రిపీట్ అవుతుంది బ్రో. ఇలాంటిది ఉంది అంటే అబ్జర్వ్ చేయండి. ఫ్రైడే రోజు లేదా థర్స్డే రోజు ఇట్లా జోన్ దాటి వెళ్ళింది అంటే జోన్ ఇన్సైడ్ వస్తానికే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రైడే రేపు ఇది గ్యాప్ డౌన్ వేసినా వేస్తారు ఈ ఏరియాలో కోబ్రా దగ్గర క్రూడ్. ఏం బ్రో, ఏం మీరు ఏదో జిప్పులు పెడతారు. ఇంకా ఒకటే బ్రో, ఇగో ప్రాక్టీస్ చేస్తూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ చేస్తే మీరు మధ్యలో ట్రేడ్ అంటే ఎక్కడ చూసినా కానీ ఈజీగా ఒక మైండ్ లో ఉండిపోయింది మీకు. ఓకే, నెక్స్ట్ ఎట్ వెళ్ళిపోయింది మార్కెట్ అనటానికి. సో అంత ప్రాక్టీస్ వస్తుంది. చూడండి, నేను మామూలు ఎప్పటి నుంచో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే కాన్సెప్ట్ కాబట్టి నా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయాను అంతే. ఇంకా ఇవి మొన్న మీరు ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో, మొన్న ఏం జరిగింది తెలుసా? జనరల్గా అయితే మనం వీక్లీ లెవెల్స్ చూస్తాం ఓన్లీ నిఫ్టీకి. అయితే నేను ఎంట్రీ ఇచ్చా అని చెప్పాను, 154కి ఎంట్రీ ఇచ్చి 197.70కి ఏమో ఆ ట్రేడ్ క్లోజ్ చేశాను. నన్ను ఒక బ్రో అడిగాడు, బ్రో ఇది కాదు బ్రో, నువ్వు ఒకసారి ఎంట్రీ వేసి చూపించాను అన్నాడు అని చెప్పాగా లైవ్ లో. అప్పుడు మీకు ఒకటే చెప్పా, ఈ లెవెల్ దగ్గర ఉంది అంటే, ఓపెనింగ్ ఉంది అంటే ఫస్ట్ డౌన్ వస్తే ఇది ఆపేస్తుంది. ప్రీ మార్కెట్ లో చెప్పాను నేను, గ్రీన్ లైన్ ఉంటుంది, దీని బిలో ఉంది అంటే ఇలా విక్కేసి అబోవ్ వచ్చింది అంటే అది ఎస్ఎల్ పెట్టి మళ్ళీ మినిమం టార్గెట్ కోబ్రా నియర్ టు ఇచ్చా. సో ఇక్కడ ఏమైంది, నేను ఆ రోజు చూసుకోలేదు, కమ్యూనిటీ లెవెల్స్ పెట్టుంది ఇది. ఈ గ్రీన్ లైన్ ఒకవేళ కమ్యూనిటీస్ లెవెల్స్ పెట్టి లేకపోతే వీక్లీ లెవెల్స్ పెట్టుంటే అది ఎక్కడికి వస్తుందో చూడండి. నేను ఆ ఎంట్రీ ఇవ్వకపోదును, ఇక్కడికి వచ్చింది. సో నాకు ఈ లెవెల్ బిలో వస్తే తప్ప ఎంట్రీ ఇవ్వకపోదును. అది సో నేను అది చూడటం వల్ల ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ బుక్ చేసాం. సో అది జస్ట్ లక్ అంతే, కానీ ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటే లెవెల్, వీక్లీ లెవెల్స్. సో వీక్లీ లెవెల్స్ వచ్చి మన ఇండియా మార్కెట్ కి, కమ్యూనిటీస్కి వచ్చి అది మంత్లీ యాష్ ఉంది కదా, ఈ యాష్ దగ్గర నుంచి ఇలా వస్తే అయిపోయేది ఆ రోజు. ఇట్లా వస్తే ఇంకా మనకి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. స్టిల్ మనకి ఆ లెవెల్ వర్కౌట్ అయింది కాబట్టి రేపు ఈ లెవెల్ బిలో ఉంది అంటే నేను ఇంకా ఈ ఏరియా ఫస్ట్ టార్గెట్, ఈ ఏరియా సెకండ్ టార్గెట్ ఉంటుంది. రేపు బిగ్ మూవ్ ఉండొచ్చు బేర్ సైడ్ అయితే. ఎందుకని ఈ 2 days కన్సల్టేషన్ అయింది బ్రో? అవును బ్రో, ఈ 2 days తినేసింది అందరిని. చూడు ఇక్కడ అందరూ ఇంకా చచ్చిపోతారు ఇక ఈ క్యాండిల్స్.
బిలో ఓపెన్ అయింది అంటే అసలు ఆగదు బ్రో. అందరూ ఈ ఏరియాలో ఆగిద్ది అనుకుంటారు కానీ ఇక్కడ ఆగిద్ది వచ్చి. ఇక్కడ ఆగిద్ది. ఈ ఏరియా నుంచి మళ్ళీ ఫాల్ అయి ఉండొచ్చు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే అప్పుడు కూల్ గా ఉంటది. బ్రో ఇన్ కేస్ మీరైతే ఎంట్రీ ఎట్లా తీసుకుంటారు? కోబ్రా కింద ఆప్షన్ ఓపెన్ అవ్వగానే ఎంట్రీ తీసేసుకుంటారా? లేదంటే క్యాండిల్ చూస్తారా మూమెంట్? లేదు బ్రో, నేను ఇక్కడ ప్రూవ్ చేస్తా కదా మీకు. మామూలుగా ఒకవేళ ఇప్పుడు ఓపెనింగ్ పైన ఉంది బ్రో, ఇది ఉంది పైన. అవును. ఓకే, పైన ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ఎంత కిందకు వస్తానో నేను ఎంట్రీ తీసుకోను. అది ఎప్పుడు ఓకే. తీసుకుంటా తెలుసా? మన లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ లెవెల్ ఎబో ఉందనుకో, అప్పుడు రివర్స్ ఎంట్రీ తీసుకుంటా. రివర్స్ ఎంట్రీ ఎక్కడ వరకు? ఈ కోబ్రాకి 25% ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఈ టార్గెట్ ఉంది. మళ్ళీ ఇక్కడ అంటే ఏం ఇంకో డిసైడ్ పాసిబిలిటీ చేస్తుంది? కూడా ఉండేది కదా. ఏం బ్రో? అంటే ఒక్క నిమిషం, ఇంకో పాసిబిలిటీ ఏంటంటే కోబ్రా పై నుంచి కూడా 3 క్యాండిల్స్ లో మనకి యాష్ లైన్ కూడా వెళ్ళిపోతుంది కదా. అదే వెళ్ళిపోయింది. అట్లాంటప్పుడు మనం ఇప్పుడు సిఈ సైడ్ ప్లాన్ ఇప్పుడు కోబ్రా అబోవ్ ఓపెన్ అయిందంటే అప్పుడు ఆ క్యాండిల్ వచ్చి ఆ రోజు 3 మినిట్స్ పైన సస్టైన్ అయింది పైన. సో అప్పుడు సిఈ కూడా ప్లాన్ నాకు చేయొచ్చు కదా. తెలిసి 3 మినిట్స్ అయిందో అవ్వలేదో చూద్దాం ఒకసారి. ఉమ్. ఎందుకు అంటే నేను ఇంతవరకు చూడలేదు బ్రో అదే. సో ఫాస్ట్ గా వచ్చేసింది. ఇంకా అలాంటి ఎంట్రీస్ అస్సలు తీసుకోం ఇంకా. ఏది బ్రో 1 మినిట్ క్యాండిల్ పెట్టా నేను. ఓకే ఓకే. ఇలాంటి ఎంట్రీస్ అయితే అస్సలు ఈజీ పట్టు. తీసుకోవద్దు బ్రో. పోతే పోనీయాలి అంతే తప్ప మనకు ఒక క్లారిటీ వచ్చాకనే ఎంట్రీ తీసుకోవాలి. అందుకే ఇందాక చెప్పేది నేను. అయితే ఈ ఈ వీక్ కాదు వీక్ అనుకుంటా, ప్రీవియస్ వీక్ జస్ట్ అది విక్కు పడింది. సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ కూడా పైన సస్టైన్ అయింది. తర్వాత ఫోర్త్ క్యాండిల్ నుంచి కిందకి తీసుకొచ్చారు. అవును. సో ఎప్పుడైనా బాడీ ఇప్పుడు విక్ లేకుంటూ ఒకసారి మనకి క్యాండిల్స్ వస్తాయి కదా, అలాంటి ఎంట్రీస్ కూడా ఇవ్వను బ్రో నేను. అది ఎప్పుడు ఇస్తా? నా లెవెల్ కింద ఉన్నప్పుడే ఇస్తా. అప్పుడు విక్ కూడా చూడండి నేను. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీరు 1 మినిట్ లోనే ఉంటారు అప్పుడు? లేదు బ్రో, 1 మినిట్ 5 మినిట్స్ అసలు ఆ డేస్ పోయినాయి. నేను ఇంట్రాడే చేయట్లేదు కదా. మామూలుగా ఇంతకుముందు 5 మినిట్స్ చూస్తూ 15 మినిట్స్ తో వెళ్ళిపోయేది ఎంట్రీస్. 5 కన్ఫర్మేషన్ మినిట్స్. సో ఇప్పుడు ఇంత పెద్ద ఫాల్ ను కూడా ఈ లెవెల్ ఆపేసిందంటే చూడండి. మైండ్ లో ఏముంటది మనకి? ఈ క్యాండిల్ చూసి ఇంకా ఈ గ్యాప్ డౌన్లు ఈ ఉన్నాయి కదా, ఈ గ్యాప్ ఫిల్స్ చూసి అసలు కష్టం ఎంట్రీ ఇవ్వటం కూడా. ఏది పిఈ సైడ్, సిఈ సైడ్. అలాంటిది ఇక్కడ సిఈ సైడ్ ఇచ్చి ఇది టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోయింది కదా. అది కూడా ఇవ్వకపోదును, ఆ బ్రో వల్ల ఇచ్చా ఆ రోజు. సో అది ఒక ఇంట్రాడే ఇచ్చి క్లోజ్ చేసాం. వన్ మినిట్ లో చేయొచ్చు బ్రో. 1 మినిట్ లో ఏం చేస్తారంటే అప్పుడు మన ఆప్షన్ చార్ట్ లో 40 మినిట్స్ విత్ ఇది ఉంది కదా ఆర్ఎస్ఏ, అది నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం మనం. ఆర్బీసీ కూడా పెడతాం. దాన్ని కూడా క్లియర్ గా ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 1 మినిట్ లో మీరు బిగినర్స్ కాకుండా కొంచెం మీకు ఐడియా ఉంది మార్కెట్ గురించి అనుకుంటే, ఈ 1 మినిట్ లో కూడా ఆ ఆర్ఎస్ఐ 60 అబౌవ్ ఉండాలి. మన 47 ఈఎంఐస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈఎంఐస్, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇది 47 పెట్టేయండి. ఎట్లా అంటే 47 హై, 47 లో ఇట్లా పెట్టేయండి బ్రో. ఓకే, ఇట్లా పెట్టేసి ఇక్కడ ప్లస్ నీకు ఆప్షన్స్ లో కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుంటే 1 మినిట్ లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు స్కాల్పర్ అయితే. ఓకే బ్రో. నేను ఈ మధ్యలో ఒక బ్యానర్ పెట్టి రిమూవ్ చేయించా. ఎందుకంటే
అది కన్ఫ్యూజ్ చేస్తుంది మన లెవెల్స్ ని. అది హయ్యర్ టైం కన్ఫ్యూజ్ ఫ్రేమ్ లో వర్క్ చేస్తుంది. అవుతుంది కానీ అవును, అది నేనే ఫెయిల్ అయిపోతున్నా ఈ రెండిటితో కలిపి చూస్తే. సో అందుకే తీపిచ్చాది. ఎందుకంటే ఇంతవరకు బ్రో మీరు అంటే నేనేదో ఇదని కాదు కానీ ఇంతవరకు నాకు ఈ కోబ్రా లెవెల్స్ కంటే మంచిది ఏది కనిపించలే. ఒకవేళ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసి ఉంటే వేరేది ఏమైనా కనిపించి ఉండొచ్చు. నేను అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర ప్రీమియం క్లాసెస్ తీసుకొని అంతా లాస్ అయిపోయిన తర్వాతనే నాకు వచ్చిన కాన్సెప్ట్ బ్రో ఇది. ఇది మ్యాజికల్ నెంబర్స్. ఆ మ్యాజికల్ నెంబర్స్ నేమ్ కూడా నేను పెట్టలే బ్రో. మన దాంట్లో సామ్రాట్ బ్రో అని ఉండేది, ఆ బ్రో అనుకుంటా. సో అది ఎక్సెల్ సీట్ కూడా సర్క్యులేట్ అవుతుంది కదా, అది కూడా మనోడే చేశాడు. సో అదే అలా అయిపోయింది అంతే. దానికి మ్యాజికల్స్ ఉండో లాజికల్స్ ఉండో అది అని ఇక మాట్లాడేటోళ్ళకి వాళ్ళకే వదిలేసేది కానీ సో ఓవరాల్ అయితే అది బ్రో. ఇది 47 పెడితే మీకు ఈ లాజిక్ ఇది కూడా అంతే అట్రాక్ట్ చేసుకుంటది క్యాండిల్స్ ని. ఎంత దూరం ఉన్నా కానీ మళ్ళీ లెవెల్స్ కి వచ్చాకనే వెళ్తుంది. అప్పుడు మన లెవెల్స్ బేస్డ్ తో మీరు ట్రై చేయొచ్చు ఆప్షన్స్ లో కూడా. ఆప్షన్స్ లో అవే యూస్ చేస్తున్నాం బ్రో. ఇక్కడ మాత్రం కోబ్రా లెవెల్స్ చూస్తున్నాం. ఆప్షన్స్ లో అది బాగుంటది, చాలా బాగుంటది. RSI 60 అబౌవ్ ఉండాలి. మినిమం లో మినిమం మీరు కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు బ్రో అప్పుడు. ఎందుకంటే ఈ లెవెల్ అబౌవ్ ఉంది అనుకోండి క్యాండిల్, నెక్స్ట్ లెవెల్ వరకు మీరు ఆప్షన్స్ లో కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని. ఆ ఏరియా వరకు లిమిటెడ్ ఆర్డర్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవటం. ఏంటి ఎద్దు ఇంకా ఇంకా బ్రోస్ ఏం లేదా ఇంకా? విద్యాసాగర్ బ్రో ఏంటి మాట్లాడట్లేదు? సుబ్రహ్మణ్యం, కుమార్, అఖిల్, శ్రీనివాస్, వెంకట్ బ్రో, ఓం ప్రకాష్ బ్రో. ఏంటి ఎలా ఉంది శేషు సార్తో? ఇద్దరు బాగా చేస్తారట్టుంది కదా గ్రూప్ లో. ఓకే మరి క్లోజ్ చేద్దామా? ఉందా బ్రో? చెప్పు బ్రో, వినపడలేదు, కట్ అయిపోయింది. ఎంజీ క్లోజ్ అప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు అంటారు. ఇందాక ఈ లెవెల్ కదా చెప్పింది. పెట్టుకొని డైరెక్ట్ చూసుకోవచ్చా మనం డైరెక్ట్ గా ఇంట్రాడే చేసుకోవడానికి? ఏం బ్రో వినపడలేదు బ్రో, కట్ అయిపోయింది. ఓన్లీ డే లెవెల్స్ పెట్టుకొని డైరెక్ట్ చేసేసుకోవచ్చా మనం ఇంట్రాడే చేసుకోవడానికి 5 minutes టైం ఫ్రేమ్ లో అలా పెట్టుకొని? యా చేయొచ్చు బ్రో. అది మీకు ఏదన్నా ప్రాక్టీస్ ఉండాలి బ్రో. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇంతవరకు డే లెవెల్స్ పెట్టలేదు కదా, ఇది ఏమైందో చూద్దాం. ఈ లెవెల్స్ అన్ని ఆపేద్దాం, జస్ట్ డే లెవెల్స్ పెట్టి చూద్దాం. డైలీ లెవెల్స్ చూడు బ్రో నువ్వే ఇంకా. సో మినిమం టార్గెట్ ఇది చూపిస్తుంది.
మనం ఇది పెట్టాం టార్గెట్, ఇక్కడ ఇది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ డౌన్ వచ్చిందా, నెక్స్ట్ క్యాండిల్ అబోవ్ రావద్దు అని ఎందుకు చెప్తూ ఉంటా ప్రతిసారి. ఇది బాగా నోట్ చేసుకోవాలి మీరు ఎప్పుడు. ఇప్పుడు ఈ క్యాండిల్ డౌన్ వచ్చాక మళ్ళీ ఈ క్యాండిల్ అబోవ్ వెళ్ళింది అంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడైతే ఫెయిల్ అయిపోతాం కన్ఫర్మ్ గానే. చిన్నది వెళ్ళినా గానీ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, టార్గెట్ కోబ్రాకి వెళ్ళింది, మళ్ళీ డౌన్. ఇక్కడే కదా మనం ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడే కదా మనం ఇందాక నేను ఈ లాజిక్ చెప్పింది. ఈ క్యాండిల్ మళ్ళీ ఓపెనింగ్కి వెళ్ళిందంటే ఆగదు అని. సో డైలీ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చేయాలి అంటే చేయొచ్చు బ్రో, ఏదన్నా ప్రాక్టీస్ ఉండాలి మస్ట్గా. డైలీ లెవెల్స్ కానీ ఏ లెవెల్స్ అన్నా కానీ 5 minutes పెట్టుకొని చేసుకో, కానీ ప్రాక్టీస్ ఉండాలి మస్ట్గా. డే లెవెల్స్ ఇవి. విత్ 5 minutes. ఇది ఒక రకంగా సైడ్ వేస్ బ్రో. ఇది ఈ రోజు మొత్తం ఇగో మన వీక్లీ లెవెల్స్ లో చూడు ఏం జరిగిందో. అంతా ఈ లెవెల్కి మధ్యలోనే ఉంది. లాస్ట్ లో ఏదో వచ్చారు, ఇంకా క్లోజ్ చేశారు అంతే తప్ప ఏం లేదు. ఒకటే మైండ్ లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. 3 మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి. 1, 2, 3. సో ఈ 3కి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడికి వచ్చే రోజులు ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడికి వెళ్ళే రోజులు ఉంటాయి. ఈ మధ్యలో న్యూట్రల్ జోన్, ఒక బస్ స్టాప్ టైప్, ఒక రెస్ట్ ఏరియా అది. బ్రో బిఎన్ నిఫ్టీ లాగా క్రూడ్ అను న్యాచురల్ దీంట్లో కూడా ఆప్షన్స్ లో డికే అంతే ఉంటుందా బ్రో? డికే అనేది ఇంకా వేరే వేరే ఉంటుంది బ్రో ప్రతిదానికి. మనం ఇప్పుడు కంపేర్ టు బెటర్ అంటారా? నిఫ్టీ వచ్చి వీక్లీ ఎక్స్పైరీకి బిఎన్ కను దానికి ఎలా అవుతుందో అప్పుడు నువ్వు డెల్టా వాల్యూస్ ఇవన్నీ తెలుసుకోవాలి బ్రో. అవన్నీ దేనికి ఎంత ఉంటుంది, ఏ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ కి ఎంత ఉంటుంది, ఇవన్నీ ఉంటే మైండ్ లో నీకు అది అర్థమైపోయింది. ఇందులో కమ్యూనిటీస్ లో ఎక్కువ డికే ఉండదు బ్రో కంపేర్ టు అవర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఇది ఇక్కడ క్లోజింగ్ బ్రో అంతే. ఇక రేపు గ్యాప్ అప్ వేస్తారేమో, అది ఈ లెవెల్ దగ్గర ఉన్న మన టార్గెట్ దగ్గరే వేస్తారేమో వేస్తే. ఎందుకంటే అటు గ్యాప్ ఫిల్ చేస్తాను కేరు, ఇటు గ్యాప్ దీని కేరు, ఈ మిడిల్ ఎక్కడో ఓపెన్ చేస్తారు చేస్తే. ఈ లెవెల్ బిలో ఉంది అంటే మళ్ళీ డౌన్ వస్తుంది, ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓవరాల్ గా అప్పుడు దీని అబోనే మనం ఈ సైడ్ ఉంటాం. లేదు దీని అబో వేసారు అనుకో, ఈ ఏరియా నుంచి ఇంకా పైకి వెళ్ళిపోద్ది, గ్యాప్ ఫిల్ చేయదు. సో సిఈ స్టిల్ నేనైతే హోల్డ్ చేస్తా రేపటికి. ఇది చూద్దాం ఏమవుతుందో. గ్యాప్ డౌన్ వేస్తే ఏముంది, నాది ఆల్రెడీ 2 points ప్రాఫిట్, ఇంకొక 2 points ఎస్ఎల్ పోయిద్దేమో. అక్కడ గ్యాప్ డౌన్ వేస్తే ఎక్కడ వేయాలంటే ఈ లెవెల్ కింద వేయాలి, అప్పుడు బేర్ సైడ్ ఇంకా వెళ్ళిపోద్ది. ఇది ఏది ఫిల్ చేయదు గ్యాప్. అప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఈ జోన్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ జోన్ లో సంపి అప్పుడు లేపుతారు ఇంకా. ఈరోజు అపాయింట్మెంట్ ఉంది నాకు, నేను వెళ్ళలేదు. డాక్టర్ కాల్ చేస్తుంది.
ఇంకా బ్రోస్ క్రూడ్ మనకి కరెక్ట్గా ఉందనుకోండి లెవెల్స్ దగ్గర. సో ఎన్జీ కంటే క్రూడే నేను ఎక్కువ ఇష్టపడతాను. క్రూడ్లో బాగా కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇందులోనే ప్రాఫిట్స్ తీయొచ్చు నీట్గా. ఉన్నారా? పెట్టేద్దామా? ఓకే బ్రోస్, గుడ్ నైట్. మరి అసలు ఓకే ఓకే ఏదన్నా ఉంది అంటే మళ్ళీ ఎవ్రీ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే పెట్టుకున్నాం. వీసీ అనేది సరే మస్ట్గా పెట్టుకున్నాం ఇప్పటి నుంచి. డన్ బ్రో. ఓకే ఆ వీక్ అంటే ఏం జరుగుతుంది, ఆ వీక్ ఏం జరగబోతుంది. ఒక 2 days ఉంటుంది కదా. ట్యూస్డే అంటే ఇంకా 3 days ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎవ్రీ ట్యూస్డే విజియా. మీ వాయిస్ రావట్లేదు కిరణ్ బ్రో. బాయ్ బ్రోస్. సరే బ్రో, అది స్టాక్స్ కోసం కూడా చూడండి బ్రో. యా, నెక్స్ట్ ట్యూస్డే పక్కా పెట్టుకుందాం బ్రో. అది అయిపోయాకనే వేరేది ఏదన్నా ఉంటే మాట్లాడదాం. షూర్ బ్రో, షూర్ బ్రో. ఓకే బ్రో, గుడ్ నైట్. రేపే స్టార్ట్ చేద్దాం. నాకు రేపు దాదాపు పిల్లల పాస్పోర్ట్స్ రెన్యువల్ చేస్తానికి వెళ్ళాలి. వెళ్ళలేదు అంటే రేపే పెట్టుకుందాం బ్రో. షూర్ బ్రో, మీ టైం చూసి చెప్పండి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ బ్రో, సీ యూ. యా, బాయ్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.